అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. ధనస్సు రాశి లగ్నం తెలియని వారికి రాశి చూసుకున్నట్టయితే మనం ఎలా ఉంటుంది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ధనస్సు లగ్నమైన రాశి అయిన లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి బృహస్పతి అవుతాడు. సో ఈ బృహస్పతి అంటే గురు ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు అని అంటే సప్తమంలో, అంటే మిథున రాశిలో వక్రి అయి స్థితి పొంది ఉండడం జరిగింది అని అంటే డిసెంబర్ 5వ తారీఖు 6వ తారీఖు గురువు వక్రి అయి మిథున రాశిలోకి వచ్చేస్తాడు. సో అక్కడ స్థితి పొంది ఉండడం, అక్కడ కూడా ఇంకా వక్రి త్యాగం ఇంకా అవ్వదు మనకి. ఇంకా 2 నెలలు అంటే ఫిబ్రవరి దాకా ఇక్కడే వక్రిలోనే ఉంటాడు గురు. సో వక్రిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ అటు వృషభ రాశి ఫలితాలు ఇస్తాడు, ఇటు మిథున రాశి ఫలితాలు ఇస్తాడు. సో ఇక్కడ కూడా మనకి ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమంటారు, ఎక్కువగా మంచి ఫలితాలే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లగ్నాధిపతియే కదా, లగ్నాధిపతి అంటే ఈ ధనస్సు రాశి అధిపతి అవుతాడు కాబట్టి తన లగ్నాన్ని తన రాశిని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. సో ఇక వేరే గ్రహాలు ఎలా ఉన్నాయి చూస్తున్నట్టయితే మనకి రవి, బుధ, శుక్రుడు, అలాగే కుజుడు కూడా లగ్నంలోనే రాశిలోనే స్థితి పొంది ఉంటాడు. ఇంతకుముందు మనం వృశ్చిక రాశి వారికి ఎలా చెప్పుకున్నాము, ఇక్కడ కూడా కొద్దిగా కోపావేశాలకి లోనయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కుజుడు లగ్నంలో ఉన్నాడు, అలాగే తలకి దెబ్బ తాకే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, అలాగే అదే టైంలో పుట్టారు వారికి కూడా లగ్నంలో లేదా రాశిలో కుజుడు ఉన్నాడు అని అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. ఓకే, వెహికల్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని నడపడం చాలా మంచిది. మిగతా గ్రహాల పరిస్థితి చూసినట్టయితే మనకి రవి, బుధ, శుక్రులు ఫస్ట్ హాఫ్లో డిసెంబర్లో ఇక్కడ మనకి వృశ్చికంలో స్థితి పొంది ఉంటాం. అలాగే తర్వాత ద్వితీయ హాఫ్లో మనకి ఈ అన్ని గ్రహాలు ధనుసు రాశిలోకి రావటం, తృతీయంలో రాహు స్థితి పొంది ఉండడం, చతుర్థంలో శని భగవానుడు స్థితి పొంది ఉండడం, సింహరాశి అని అంటే నవమంలో కేతు స్థితి పొంది ఉండడము. ఇది ఈ గ్రహ పరిస్థితి. అలాగే చంద్రుడు చూసినట్టయితే అందరికీ తెలిసిందే 2.5 రోజులు ప్రతి రాశిలోకి సంచరిస్తూ ఉంటుంటాడు. సో ఇప్పుడు మనము వీరి రాశి ఫలాలు ఎలా ఉంటాయని చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే గురు గ్రహం అంటే ధనస్సు రాశికి మిశ్రమ ఫలితాలు, కాకపోతే ఒక 60% మంచి ఫలితాలు, ఒక 40 to 50% చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా రుణ, రోగ, శత్రు ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం. మీరు ఏమన్నా లోన్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా తీర్చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే మటుకు, ఎందుకంటే గురువు ఇక్కడే మిథున రాశిలో మనకి ఫిబ్రవరి దాకా ఉంటాడు. ఆ ఫిబ్రవరి తర్వాత నుంచి కూడా మళ్ళీ వక్రీ త్యాగం పొంది స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చే అవకాశం మనకి ఫిబ్రవరి తర్వాత నుంచి ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ రుణ, రోగ, శత్రు ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా వహిస్తే మంచిది. ఎండ్ ఆఫ్ ది వీడియో నేను మీకు పరిహారం చక్కటి పరిహారం చెప్తాను. ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ఈ రుణం మాఫీ అన్న ఇంకా రోగం నుంచి విముక్తి ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటాను. శత్రువుల నుంచి ఎలా బయటపడాలి అది కూడా చెప్తాను. సో ఎక్కువగా వీరు ధరించాల్సింది ఏంటంటే పసుపు వస్త్రం ధరిస్తే చాలా మంచిది. మనకి ముఖ్యంగా విద్యార్థులను చూసినట్టయితే వీరికి కూడా మనము వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పినట్టుగానే చతుర్థంలో శని భగవానుడు ఉంటాడు కాబట్టి కొద్దిగా విద్యలో ఆటంకాలు, విద్యార్థులకి ఉన్నత చదువులకు వెళ్ళే వారికి కొద్దిగా మంచి అవకాశాలు లేకపోవడము లేదా బ్రేక్ పడిపోవడము ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఫారెన్ వెళ్దాం అనుకునే వారికి కూడా అంత స్పెసిఫిక్గా ఉద్యోగం కోసమే వెళ్ళే వారికి మటుకు డిలే అయ్యే అవకాశాలు తరచూ వీసా రిజెక్ట్ అవ్వటము
లేదా చేసే పని మళ్ళీ మళ్ళీ చేయటము, ఇలాంటి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు అటు దశమం పైన దృష్టి సారిస్తాడు, అలాగే లగ్నం రాశి పైన కూడా దృష్టి సారిస్తాడు. కాబట్టి ఈ రెండు విషయాల్లోనూ అటు విద్యార్థులు ఉన్నత విద్య కోసము ఫారెన్ వెళ్దాం అనుకునే వారికి చుక్కెదురు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి డీలే అయినా కానీ మీరు పరిహారాల ద్వారా మనకి జ్యోతిష్యంలో అంటే చాలా బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి, గోచార స్థితి, అటు దశ అంతర్దశలు ఎలా ఉన్నా కానీ కేవలం పరిహారాలు, పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద హోమాలు అవన్నీ కాకుండా కూడా చిన్న పరిహారంతో కూడా, అంటే అంటాం కదా చిన్న ఒక బుల్లెట్తోనే ఒక మంచి ప్రాణమే, ఒక చిన్న బుల్లెట్ ఎంత ఉంటుందంటే 1 ఇంచు ఉంటుంది. సో అది ఒక మంచి ప్రాణాన్ని తీసేస్తుంది. సో అలాగే ఈ పరిహారాలు కూడా అంతే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే మీరు భక్తితోనూ అటు డెడికేషన్తోనూ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. చేయాలి అన్న ఉద్దేశంతో పాటు అవి ఫలిస్తాయి అన్న అనుకూలమైన దృక్పథంతో మీరు చేసినట్టయితే వస్తాయి. చాలామంది ఏంటంటే ఒక జాతకుడు లేదా ఒక జ్యోతిష్యుడు ఒక జాతకుడికి మీకు పలానా టైంకి అయిపోతాయి అని చెప్తే పలానా టైం వరకు చేసుకుంటుంటారు పరిహారాలు. ఆ టైం దాటింది, ఇంకా అవ్వలేదు అన్న చింతన ఎక్కువగానే ఉంటుంది. అవ్వలేదు అని మీరు చాంటింగ్ చేస్తూనే ఉంటారు కదా, అవ్వదు కదా అక్కడ. సో ఎప్పుడైతే మనము లక్ష్మీ 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 మహాలక్ష్మి లక్ష్మీ లక్ష్మి అని అంటే ఇంటికి లక్ష్మి వస్తుంది అని మనం అంటాం కదా. ఎప్పుడైతే లక్ష్మి లేదు 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 అని అంటే అంతే కదా, లేదు అనేది మీరు చాంటింగ్ అవుతుంటుంది కదా. సో ఇలా మనం నెగిటివ్ థాట్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్గా అయిపోతుంది. కాకపోతే డీలే అవుతుంది ఏదో కారణం వల్ల. అది ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పేస్తాడు, మీరు చేసుకుంటూ ఉంటారు. ఓకే, అక్కడ ఆ ఫలితం రాలేదు ఆ టైంకి, ఎవరికి నష్టం అవుతుంది? మీకే కదా నష్టం అవుతుంది. సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ఓపికగా మనకి అయిపోతుంది, ఫలితం అయిపోతుంది అన్న దృక్పథంతో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. నేను అందరికీ పదే చెప్తూ ఉంటాను, పరిహారాలు చేసుకోండి, పాజిటివ్ ఎమోషన్తో మీరు చేసుకున్నట్టయితే మటుకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ మనకి గురువు అనుకూలంగా ఉన్నాడు అంటే దృష్టి సారిస్తున్నాడు. కేవలం కొన్ని గ్రహాలు ఇక్కడ అనుకూలంగా లేవు కాబట్టి మనకి ఏంటంటే అనారోగ్యానికి గురే అవకాశాలు, బాగా ఖర్చులు, అటు ఉద్యోగస్తులకైనా కానీ అటు వ్యాపారస్తులకైనా కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాగా ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కట్ షార్ట్ చేసుకున్నట్టయితే మటుకు అటు ఉద్యోగంలో అయినా కానీ అటు వ్యాపారంలో అయినా కానీ అటు విద్యార్థులకైనా కానీ చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో పరిహారం విషయంలోకి వచ్చినట్టయితే ఎక్కువగా ఈ చిన్న పరిహారం అండి, పసుపు ఉంటుంది కదా, పసుపు నీళ్ళలో గురువారం వేసేసుకొని స్నానం చేసేసేయండి. ఇది ఒక విధంగా అయితే. ఇంకొకటి అంటే నుదిటి మీద కొంచెం పసుపు ధరించి లేదా చందనం అంటే గంధం బొట్టు పెట్టేసుకొని మీరు ఏదైనా ఉద్యోగ అవకాశాలకు అయినా కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టయితే అప్పుడైనా కానీ ధరించినట్టయితే మటుకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి.